రేపటికి కూడా ఇప్పుడున్న ఈ పెరుగుదల దీని యొక్క ఉజ్జాయింపుగా లెక్కలు తీసినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చే 5 ఏళ్లలో సమకూర్చుకునే డబ్బు ఖర్చు పెట్టే డబ్బు సుమారుగా 10 లక్షల కోట్లు ఉంటుంది అధ్యక్ష. 10 lakh crores మనీ మనకు సంపాదిస్తాం, ఖర్చు కూడా చేస్తాం. దీన్ని ఏ విధంగా చేయాలా అనే లెక్క ఉంటుంది. మనకు అనుకూలమైన కేంద్ర ప్రభుత్వం ఉంటేనేమో ఇంకా 1.5-2 లక్షల కోట్లు అదనంగా వచ్చే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ లేకపోతే ఏ సాయం జరగకపోతే మనకు మనమే అనుకుంటే ఈ 10 లక్షల కోట్లు మనకు వస్తుంది అధ్యక్ష. 10 లక్షల కోట్లలో ఈ విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, నా బాధ్యత బిగినింగ్ కాబట్టి చెప్పాలి. పాత అప్పులు కావచ్చు, కొత్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అప్పులు కావచ్చు, మనం రీపేమెంట్ చేయాల్సిన డబ్బు ఉంటుంది అధ్యక్ష. అది ఛార్జ్డ్ మనీ అంటారు, మన దగ్గర ఉండదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం రీపే అయిపోయినా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళే కట్ చేస్తారు. కాబట్టి అది ఛార్జ్డ్ అకౌంట్లో పోతుంది అధ్యక్ష. ఛార్జ్డ్ అకౌంట్లో డెట్ సర్వీస్ ఏదైతే మనం అప్పులు చెల్లించానో ఈ 5 ఏళ్లలో మనం చెల్లించాల్సిన అప్పులు 2,40,000 కోట్లు ఉంటాయి అధ్యక్ష. ఈ 2,40,000 కోట్ల అప్పులు చెల్లిస్తే మనకు మళ్ళీ ఎలిజిబిలిటీ 1,30,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. అంటే 1,30,000 కోట్లు మళ్ళీ రీఎలిజిబిలిటీ వస్తుంది. 1,10,000 కోట్లు మాత్రం మనకు కాకుండా పోతాయి అధ్యక్ష. అప్పుడు 8,90,000 కోట్లు నెట్ మనీ మనకు ఉంటుంది అధ్యక్ష. దాన్ని ఈ 5 సంవత్సరాల ప్రకారం చూసుకుంటే అంటే శాలరీసు, పెన్షన్స్, మంచి చెడ్డ ఇవన్నీ పోయిన తర్వాత ఇంచుమించుగా ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయల మధ్య 5 లక్షల కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకు ఉంటాయి అధ్యక్ష. దీన్ని ఏ విధంగా వాడుకోవాలా? నిన్న మొన్న R&B డిపార్ట్మెంట్ పిలిచి నేను మాట్లాడిన అధ్యక్ష. మిత్రులు పేపర్లో కూడా చూసుంటారు. దాని పాలసీ ఏం చేద్దామని ఆలోచన చేసిన. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఎట్టి పరిస్థితులలో అధ్యక్ష దీనిలో భేషజాలు అవసరం లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఆకుపచ్చ తెలంగాణ కావాలి. 1 కోటి ఎకరాలు అనుకున్నాం. నేను గర్వంగా అనౌన్స్ చేస్తా ఉన్నా, నేను రివ్యూ చేసి పూర్తి లెక్కలు తీసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తా ఉన్నా, రాబోయే 3 yearsలో ఈ రాష్ట్రంలో 1,25,00,000 ఎకరాలకు నీళ్లు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. 1 కోటి అనుకున్నాం కానీ దాన్ని మించి 1,25,00,000 ఎకర్స్కు ఆన్ కంప్లీషన్ ఆఫ్ 3 years ఐఎమ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ ఆన్ రికార్డ్. 3 సంవత్సరాలు ఇవాళ నుంచి పూర్తయిన తర్వాత సర్వ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని 100కు 100% 1,25,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పి తమకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. దాని మీద ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఇప్పటి వరకు దాదాపుగా 99,000 కోట్లు, 99,000 చిల్లర కోట్లు గవర్నమెంట్ ఇప్పటికీ ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇప్పుడు ఈ మార్చి వచ్చేటప్పటికి ఇంకొక 7,000-8,000 కోట్లు ఖర్చు అవుతాయి అధ్యక్ష బై ఎండ్ ఆఫ్ మార్చ్. అంటే సుమారుగా 1,07,000 కోట్లు ఈ ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెట్టింది అధ్యక్ష. అది రాబోయే బడ్జెట్లో మనం చాలా డీటెయిల్గా మీకు లెక్కలు కూడా ఇస్తారు గౌరవ సభ్యులకు. ఇక్కడ కాగ్ రిపోర్ట్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి మనం చర్చ చేయవచ్చు. ఆ తదనంతరం అధ్యక్ష ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఆన్గోయింగ్ అంటే తలపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ మన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, డిండి కావచ్చు, సీతారామ కావచ్చు, ఇంకా దేవాదులు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసి రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వడానికి ఉజ్జాయింపుగా ఈ 5 ఏళ్లలో జరగబోయే ఖర్చు నెక్స్ట్ 5 yearsలో 1,17,000 కోట్ల అధ్యక్ష. అంటే మొత్తం కలిపి పెట్టిన పెట్టుబడి, పెట్టబోయే పెట్టుబడి కలిపి 2,25,000 కోట్ల పెట్టుబడులతోని 1,25,00,000 ఎకరాలకు ఈ రాష్ట్రంలో రైతాంగానికి పుష్కలమైనటువంటి నీరు లభించబోతా ఉంది అధ్యక్ష. ఇదే సందర్భంలో నేను స్పష్టంగా మనవి చేస్తా ఉన్నా, సమైక్య పాలకుల రాజ్యంలోనే తెలంగాణకు గోదావరి, కృష్ణలో కేటాయించబడ్డ నీళ్లు, ఇవ్వబడ్డ ఉత్తర్వులు, జీవోలు, వాటి ఆధారంగా 1,330 TMCల నీళ్లు మనకు కేటాయించినారు అధ్యక్ష. ఆ నీటిని సంపూర్ణంగా ప్రతి బొట్టును కూడా సద్వినియోగం చేస్తాం, ఆ విధంగా వాడుకుంటాం, ఆ విధంగా ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష.